ముంగిటికే నిత్యావసర వస్తువులు తీసుకువెళ్లాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. అది నీ కడుపు మంట, అంతకుమించి ఏమీ లేదు. 9,260 మంది వెహికల్స్ ఇచ్చారు. ఈ వెహికల్స్ ఎలా ఇచ్చారు? లోన్ తీసుకున్నారు పాపం. బడుగు బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, వాళ్ళకు సంబంధించినటువంటి వారందరికీ కూడా రేషన్ షాపు నుంచి ఇంటికి బియ్యాన్ని తీసుకువెళ్ళేటటువంటి కార్యక్రమం, ఇంటి దగ్గరికే బియ్యాన్ని పంపిణీ చేసే కార్యక్రమం కోసం ఇలాంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రారంభించింది. 9,260 మందికి ఉపాధి కల్పించింది. దానితో పాటు మరొక వర్కరు, దాంతోపాటు పనిచేసే వర్కరు మరొకరికి కలిపితే మొత్తంగా సుమారుగా హమాలయులు వాళ్ళందరినీ కలిపితే 20,000 మందికి ఉపాధి కల్పించేటటువంటి కార్యక్రమం. 5 లక్షల పైచీలకు ఉన్నటువంటి ఆ వెహికల్ని లోన్స్ ద్వారా ఇప్పించారు ఆ ప్రభుత్వం. మా ప్రభుత్వం మారింది. ఇవాళ ఏం చేస్తున్నావా చంద్రబాబు నాయుడు గారు? మొత్తాన్ని పీకేశాడు. ఇంకొక విషయాన్ని ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. అప్పుడు ప్రభుత్వం వీరితో ఈ మొబైల్ డిస్పెన్సింగ్ వెహికల్స్ సంబంధించినటువంటి యూనిట్స్కి సంబంధించినటువంటి నిరుద్యోగులైన యువకులతో అగ్రిమెంట్ ఉంది. ఏం అగ్రిమెంటు? 72 మాసాలు వారితో అగ్రిమెంటు, లోను, ఈఎంఐ కట్టేటటువంటి కార్యక్రమం, వారికి 21,000 రూపాయలు ఇచ్చేటటువంటి కార్యక్రమం, మొత్తం 20,000 మంది ఆ అగ్రిమెంట్ పూర్తిగా అమలు పీకేశాడు. ఎంత అన్యాయమో నాకు అర్థం కాలేదు. ఏమైపోవాలి వాళ్ళు? వెహికల్స్ ఇప్పించింది ప్రభుత్వం. మా ప్రభుత్వమా మీ ప్రభుత్వమా పక్కన పెట్టు. గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. గవర్నమెంట్ అగ్రిమెంట్ అయింది, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అగ్రిమెంట్ అయింది. అగ్రిమెంట్ కూడా ఉంది నా దగ్గర, చెప్తున్నా. రాతపూర్వకంగా అగ్రిమెంట్ అయింది. ఈ అగ్రిమెంట్ను కూడా పక్కన పెట్టేసి పక్కన పీకేసావు. ఏంటి నీకు కడుపు మంట? నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు బతకొద్దా? సడన్గా తీసేస్తావా? చక్కగా ఆక్సిజన్ 2 లక్షలు లాగేస్తే ఏమైపు చచ్చిపోడా? ఇంత దుర్మార్గమైనటువంటి ఏమిటి కక్ష నాకు అడుగుతా ఉన్నాను నేను చంద్రబాబు నాయుడు గారు. ఏమిటి కక్ష వీళ్ళ మీద? వాళ్ళు ఏమైనా మాకు ఓట్లు వేసారా? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఎవరికి ఓట్లు వేసారో మాకే తెలియదు. వాళ్ళందరూ ఓట్లు వేస్తే, వాలంటీర్లందరూ మాకు ఓట్లు వేస్తే ఈ పరిస్థితి వచ్చేదా? నీ మాయ మాటలు నమ్మి వాళ్ళని ఏమన్నా వరదలో సహాయం చేయమన్నావు. వరదలో పాపం కష్టపడి చేశారు. మీ ఉద్యోగాలకి ఏం డోకాలేదని హామీ ఇచ్చావు. నువ్వు హామీ ఇచ్చావా అంటే నెరవేర్చమని అర్థం అనేది అర్థమైపోతుంది. వాళ్ళ బజార్ను పడి వాళ్ళ వాళ్ళు బ్రతుకుతా ఉన్నారు. ఇది చాలా తీవ్రమైనటువంటి అన్యాయం చంద్రబాబు నాయుడు గారు. సుమారుగా 20,000 మందిని నువ్వు పీకేసే కార్యక్రమం చేశావు. పీకేశావు, అది వేరే అంశం. దాని సంగతి ఏంటో కోర్టులో తేల్చుకుంటాం మేము. వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ కొన్ని జిల్లాల నుంచి ఈ యూనిట్కి సంబంధించిన వారు కోర్టులో వేశారు. అది పెండింగ్లో ఉంది. దాని రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎందుకంటే ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఆ అగ్రిమెంట్ కాలం పూర్తి కాకోకుండా వారిని అర్ధంతరంగా పీకేయటం అనేది న్యాచురల్ జస్టిస్కి వ్యతిరేకం. దాన్ని వీ విల్ ఫైట్ అవుట్ ఇన్ ది హానరబుల్ కోర్ట్స్. దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. అయితే ఏందే వాళ్ళని తీసేటప్పుడు ఏమంటాడు? అదే సామెత ఉంది, కుక్కను చంపేటప్పుడు అంట దాన్ని పిచ్చుకొక్క అని ప్రచారం చేసి చంపేయాలంట. మూలుగా చంపితే ఒప్పుకోరు. ఏదే కుక్కను చంపావు అంట, అది పిచ్చుకొక్కండి అని నేను ముందే చెప్పాగా అన్నట్టుగా. ఇవాళ వీళ్ళందరినీ ఏమంటున్నాడు? ఈ 9,260 మంది ప్లస్ వారితో పాటు మరొకరు, వారి కుటుంబాలు, ఇవన్నీ చూస్తే 20,000 ఇంటూ 3 వేసుకుంటే ఎంత అవుద్ది? 60,000, 70,000 మంది. వీళ్ళందరూ అంటే స్మగ్లర్స్ అంట. ఈ వెహికల్స్ పెట్టుకు తిరిగే వాళ్ళు స్మగ్లర్స్ అంట. వీళ్ళందరూ కలిసి కాకినాడ పోర్టుకు బియ్యం తీసుకెళ్తున్నారంట. ఏం పోయేకాలం వచ్చిందా చంద్రబాబు నాయుడు గారు? నాకు అర్థం కాలేదు. వాళ్ళకేమి సంబంధం? వాళ్ళేదో 21,000 ప్రభుత్వానికి తీసుకుని 5 లక్షల రూపాయల వెహికల్ని లోన్లో కొనుక్కుని ఈఎంఐ కట్టి వాళ్ళు బతికేదో వాళ్ళు బతుకుతూ ఉంటే వాళ్ళు స్మగ్లర్స్ అంట, వాళ్ళు సంఘ విద్రోహ శక్తులంట. వాళ్ళ మీద బురద జల్లేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. తీసేయాలి కాబట్టి. స్మగ్లర్స్ ఎవరయ్యా అంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళు స్మగ్లర్స్, నీ ఎమ్మెల్యేలు స్మగ్లర్స్. నేను ఇవాళ చెప్తున్నా, కాదని చెప్పమని ఎవరినైనా సరే, ప్రతి ఎమ్మెల్యేకి అనేక రకాల ఆదాయాలు వస్తున్నాయి. దానిలో ఈ పీడిఎస్ బియ్యం, ఈ బియ్యం ఒక ఆదాయం. ఏ నియోజకవర్గంలో చూడండి, ఎమ్మెల్యే గారికి ఇంత ముట్ట చెబుతారు. ఇంత ముట్ట చెప్పి ఈ బియ్యాన్ని సరఫరా చేస్తే వాళ్ళ దగ్గర నుంచి, వినియోగదారుల దగ్గర నుంచి కొంటారు, కొని దాన్ని పాలిష్ పెడతారు, తీసుకువెళ్ళి
కాకినాడ పోర్టులో లోడ్ ఎక్కిస్తారు, ఆఫ్రికా దేశాలకు తరలిస్తారు, కోట్లు సంపాదిస్తారు. దానిలో కాస్తో కోస్తో ఎమ్మెల్యేలకు ఇచ్చేటటువంటి కార్యక్రమం. ఏ ఎమ్మెల్యే ఈ బియ్యపు డబ్బులు కక్కుర్తి పట్టం లేదో చెప్పమని అడుగుతా ఉన్నా నేను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలా జరగలేదు. ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఏ ఎమ్మెల్యే ఈ గడ్డి కరవటం లేదో చెప్పమంటున్నా. ప్రతి ఎమ్మెల్యేకి మట్టి ఇసుక ఉంటే, వాళ్ళ నియోజకవర్గం తీసుకుంటే మట్టి ఇసుక ఉద్యోగాల ట్రాన్స్ఫర్లు, ఈ బియ్యం అమ్ముకునే కార్యక్రమం దగ్గర నుంచి, ఆ మాఫియా దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటం, వీళ్ళు స్మగ్లర్స్. పాపం ఇలాంటి 920,2600 మంది నిరుద్యోగులు, ఎస్సీలు, బీసీలు వాళ్ళ మీద బది ఏడ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నావు చంద్రబాబు. వాళ్ళ ఉసురు నీ కొట్టుతుందని కూడా మనవి చేస్తున్నాం. అర్ధంతరంగా పీకేయకూడదు.